సన్నబియ్యం పార్టీ మధ్య ముదురుతున్న కయ్యం. జూబ్లీహిల్స్ పోరులో పార్టీల మధ్య మాటల యుద్ధంలో అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. లేటెస్ట్ గా కాంగ్రెస్ బీజేపీ మధ్య సన్నబియ్యం సెంట్రిక్ గా పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ మార్క్ కార్యక్రమం అని ఆ పార్టీ నేతలు చెప్తుంటే దమ్ముంటే దీన్ని ఆపి చూపించాలని సవాల్ విసిరింది బీజేపీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కొస్తున్న కొద్దీ పార్టీల మధ్య విమర్శలు పీక్స్ కు చేరుకుంటున్నాయి. ట్రయాంగిల్ ఫైట్ గా నడుస్తున్న ఈ పొలిటికల్ వార్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం పొలిటికల్ అటాక్ మొదలుపెట్టాయి. ప్రతి పార్టీ మిగిలిన రెండు పార్టీలని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. లేటెస్ట్ గా కాంగ్రెస్, బీజేపీల మధ్య కూడా ఇదే స్థాయిలో పొలిటికల్ వార్ నడుస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదలకు సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. చాలా రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది. ఎందుకు సన్నబియ్య కార్యక్రమం మిగతా రాష్ట్రాల్లో పెట్టట్లే? ఇది ఒక చరిత్రాత్మక కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది. ఇది ప్రజల అవసరాల గురించి పేదవాడు కూడా నాణ్యమైన బియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో మనం ఇస్తున్న కార్యక్రమం. తెలంగాణలో తాము పేదలకు సన్నబియ్యం ఇస్తుంటే బీజేపీ దాని గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రం నుంచి తమకొచ్చేవి ముమ్మాటికి తమ హక్కు అని కామెంట్ చేశారు. తెలంగాణలో మేము ఇస్తుంటే మీరంతా మాట్లాడితే అయినా మేము పన్ను కడతలేమా? ఇస్తున్న వరకు బిచ్చగాలకు ఇస్తున్నట్టు మాట్లాడతారు. ఇటువంటి భాష, ఇటువంటి ఇచ్చే విధానం గురించి మాట్లాడితే చాలా పొరపాటు. ఇచ్చే ఫెడరల్ సిస్టమ్, స్టేట్ సెంట్రల్ రిలేషన్. నా పన్నును తీసుకొని నా రూపాయలు తీసుకొని నాకు 30% ఇచ్చుకుంటా, మళ్ళీ ఇంకా పెద్ద దౌర్జన్యకరంగా మాట్లాడు. కాంగ్రెస్ కు ఓట్లు వేయకపోతే సన్నబియ్యం రద్దవుతాయని ప్రజల్ని సీఎం బెదిరిస్తున్నారని మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సన్నబియ్యం పథకం కాంగ్రెస్ ది కాదు, బియ్యంపై కేజీకి కేంద్రం 42 రూపాయలు ఇస్తుందని, రాష్ట్రం వాటా 15 రూపాయలు మాత్రమే అన్నారు. సీఎం కు దమ్ముంటే బియ్యం పథకాన్ని ఆపి చూడండి అంటూ సవాల్ విసిరారు. మరి సన్నబియ్యం మాది, సన్నబియ్యం మాదని ఎందుకు ఈరోజు సన్నాయి నొప్పులు నొప్పుకుంటున్నారు? ఒక వ్యక్తి మీద నెలకు 5 కేజీలకు సంబంధించి 210 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతాము. రాష్ట్ర ప్రభుత్వము 15 రూపాయలు మాత్రమే సన్నబియ్యం మీద ఖర్చు పెడుతుంది ప్రతి కేజీ. మరి ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిదా, మోడీ గారిదా, కాంగ్రెస్ పార్టీదా చెప్పాల్సిన అవసరం. మరికొన్ని రోజులు ప్రచార పర్వం కొనసాగనుండడంతో మరిన్ని అంశాలపై పార్టీల మధ్య మాటల తూటాలు పేలడం ఖాయంగా కనిపిస్తోంది.